ఇలా తాబేలా వెళ్తే ఆకలితో చస్తా. సడన్ గా ఇక్కడ కాపావు. వీళ్ళెవరు? వెరైటీ వెరైటీ గెటస్లో ఉన్నారు. పోలీసులను దోచుకునే దొంగలా? కాదు బే, మీది మామకి అప్పించిన ఎదవలం. ఏమయ్యా నూకరాజు, మీ అల్లుడికి లాటరీ వచ్చింది, డబ్బు రాగానే మా డబ్బు మాకు ఇచ్చేస్తానని చెప్పావు. ఎప్పుడు ఇస్తావా మా డబ్బు? అవునయ్యా, మా అల్లుడు డబ్బు రాగానే ఇచ్చేస్తానయ్యా. ఆయనకు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడంటే అవును మావా, నా లాటరీ డబ్బు ఎప్పుడు వస్తుంది? ఏమీ భయ్యా, నువ్వేమో వాడికి లాటరీ వచ్చిందన్నావు, వాడేమో నా డబ్బు ఎప్పుడు వస్తుందని నిన్ను అడుగుతున్నాడు. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. మేమిద్దరం నాటకాలు ఆడం, కలిసి పేకాడతాం. మాది బాకీ సంగతి తేలకపోతే మేమందరం కలిసి నిన్ను వాడిని పేకాడతాం. చూడండి, వివిధ రూపాల్లో ఉన్న మీ నలుగురు గురించి నాకు తెలియదు. మీ నలుగురు కలిసి మా మామకు అప్పించిన సంగతి తెలియదు. ఆ మాటకు వస్తే నాకు లాటరీ వచ్చిన సంగతి నాకు తెలియదు. వాడికి తెలీదు. ఆ తెల్ల దొరలు వచ్చి, అదే ఆ లాటరీ దొరలు వచ్చి వీడికి యూరో లాటరీ వచ్చిందని డైరెక్ట్ నాకే చెప్పారు. అప్పుడు వీడి స్టేషన్ లో లేడు, నేనే వాళ్ళతో డీల్ చేశాను. అలాగా, డబ్బు ఎప్పుడు వస్తుందన్నారు? అబ్బాబు, ఓ వారం రోజులు ఒప్పు పట్టు, నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టి నీ చేతిలో పెడతా. చూడు మావా, ఆ పువ్వులేవో నీ చెవిలో పెట్టుకుని డబ్బు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టు. వెళ్ళండి. ఇదిగో మీ అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నాం. ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త. పదండి. అబ్బా, నువ్వేంట్రా వాళ్ళతో గెలిచిపోయి నా మీద తెగరెచ్చిపోయావు? మరి అక్కడే నువ్వు మధ్యలో కాలేసావు. వాళ్ళు మాట్లాడాల్సిన డైలాగ్ సరే నేను మాట్లాడేశాను అనుకో, వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు చూడు. శభాష్ రా కాబోయే అల్లుడా. కాబోయే కాదు, అసలు అల్లుడిని ఎప్పుడవుతారో చెప్పు. అబ్బా ఉండరా, ఒక ప్లాన్ వేసి మర్డర్ కేసులో రాంబాబు గారిని ఇరికించా, వాడేమో బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఇంకో ప్లాన్ ఆలోచిస్తా, ఆ రాంబాబు గారి అడ్డు తొలగిస్తా, నేను దగ్గరుండి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తా. అంటే ఆ బొమ్మ ఇప్పుడు బీరువాలో ఉందా? అవును. అయితే ఇప్పుడు బీరువా తీ. దేనికి? నేను దాన్ని ఒకసారి చూస్తాను. సర్లే, బీరువా తీస్తే దాన్ని మనం చూడటం కాదు, అదే మన ఇద్దరు అంతు చూస్తుంది. చాలా డేంజర్. డేంజరా గాడిది గుడ్డ, బొమ్మ చూసి భయపడతావేంటి? అసలు నాతో రా. లక్ష్మి, నా మాట విను, నేను చెప్పేది విను. ఎక్కడ నుంచి చెప్పు. అక్కడ బీరువాలు. తాళాలి. లక్ష్మి, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, ఇంకొకసారి ఆలోచించు. అబ్బా, ఇస్తాను ఇస్తాను, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. నన్ను కట్టుకుంది, నిన్నేం పట్టుకుంటుందో. ఇదిగో లక్ష్మి, 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 నేను చెప్పేది లక్ష్మి. లక్ష్మి, నా మాట విను. లక్ష్మి. అబ్బా, మరీ ఇంత పిరిగివాడు అనుకోలేదు. ఎంత అందంగా ఉందో. హైదరాబాద్ వెళ్ళాడుగా, మంజీరా నీళ్లు పడినట్టున్నాయి, బాగా రంగు తేలాడు. దీన్ని ఇంతకు ముందు గమనించలేదు గాని ఎంత ముద్దుగా ఉందో. నేను ఇక్కడుంటే వాడిని కౌగులించుకుంటావేంటి? వాడు అసలే డేంజర్ గాడు. చలవరక చూడు, ఎంత కామ్గా ఉందో. ఎందుకుంటాడు? మనుషులు ఎవరైనా ఎదురుగా ఉంటే క్రికెట్ ఎంపైర్ లాగా సైలెంట్ గా ఉంటాడు. ముందు వాడిని లోపల పెట్టాయి. నీకు ఇదంటే అంత భయంగా ఉన్నప్పుడు ఎక్కడో గోదాట్లో పడేయచ్చుగా. ఎక్కడ పడేసినా తిరిగి వస్తాడు. అయితే ఓ పంచేద్దాం. ఏంటి? ఎక్కడైనా ఓ గొయ్యి తవ్వి దీన్ని అందులో కప్పెట్టేద్దాం. సూపర్. చావు. నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించావు కదా, చావు చావు చావు. అమ్మయ్యా, క్లీన్ అండ్ గ్రీన్ లాగా ఈ బొమ్మకి అంత్యక్రియలు పూర్తయినాయి. వీడి పేడ విరగడైంది. ఇక మిగిలిందల్లా మీ నాన్న పేడ, ఆ కోలాగాడి చీడ. మరైతే ఇప్పుడైనా హ్యాపీగా నవ్వు మహానుభావా. నవ్వాలా? मस्त गुंदయ్యో అరే మస్తు గుందయ్యో కిస్లియమ్మో జర కిస్లియమ్మో మస్తు గుందయ్యో అరే మస్తు గుందయ్యో హల్లో పిల్ల ఒళ్ళో పిర్రా కిస్సే కదా కిస్సా కదా అల్లయ్యవే నా చోకిల్ల కిస్లియమ్మో జర కిస్లియమ్మో మస్తు గుందయ్యో అరే మస్తు గుందయ్యో
మంజరి స్వప్న సుందరి మోజు తీసలేవా కుంటి సుందర ఇంటి తొందర కొంచెం ఆగలేవా స్వర్ణ మంజరి స్వప్న సుందరి మోజు తీసలేవా పరుగు పందెం మొదలెట్టాక ఆపమనగలవా అయ్యో పిల్లాడా నిలబడవేనా ఏమి దొరయో ఓరి బాబయ్యో ఏమి దొరయో ఓరి బాబయ్యో కిస్లియమ్మో జర కిస్లియమ్మో మస్తు గుందయ్యో అరే మస్తు గుందయ్యో చల్లగాలిలో మల్లె పూలతో మంచమేసుకుందా ఊపిరాడని కౌగిలింతలో మంటలాసుకుందా చల్లగాలిలో మల్లె పూలతో మంచమేసుకుందాం ఊపిరాడని కౌగిలింతలో మంటలాసుకుందా కథన రంగం సిద్ధం చేసి కసిగా కలబడదా మదన మంత్రం మననం చేసి సొగసు ముడి పెడదా అయ్యో వయ్యారి త్వరబడవేళ అల్లుకోవమ్మో మల్లె తీగమ్మో అల్లుకోవమ్మో మల్లె తీగమ్మో కిస్లియమ్మో జర కిస్లియమ్మో మస్తు గుందయ్యో అరే మస్తు గుందయ్యో కిస్లియమ్మో జర కిస్లియమ్మో మస్తు గుందయ్యో మస్తు గుందయ్యో హల్లో పిల్ల ఒళ్ళోకి రారా ఇస్తే కదా ఇస్తా కదా అల్లయ్యవే నా షోకిల్ల కిస్లియమ్మో జర కిస్లియమ్మో మస్తు గుందయ్యో అరే మస్తు గుందయ్యో కిస్లియమ్మో జర ములియమ్మో మస్తు గుందయ్యో అరే మస్తు గుందయ్యో ఏయ్, నిన్ను. వదిలేరా బాబు రా సర్లే సర్లే దా 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 దా. పడుకో 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 ఎచ్చి పడుక అదే మరి సరే సీక్రెట్ చెప్పు రాంబాబు ఇదేంటి ఈ బొమ్మను ఇందాకేగా పాతి పెట్టావు? లక్ష్మి వాడు వాడు నేను చూస్తుండగానే పైకి లేచాడు. నన్ను చూసి పాత సినిమాలో ఎస్వి రంగారావు లాగా నవ్వాడు. బొమ్మ పైకి రావడం ఏంటి? ఏ కుక్కలో నక్కలో లాగుంటాయి. నక్కలేంటి, వాడే ఓ పెద్ద గుంట నక్క. లక్ష్మి లక్ష్మి వెళ్ళకు, వాడిని పట్టుకోకు, పట్టుకోకు, నా మాట విను. లక్ష్మి లక్ష్మి వాడిని ముట్టుకోకు, వాడు మనల్ని చంపేస్తాడు. నీకు రాని రాని మతిపోతున్నట్టుంది. ఇది ఆయన ఇవాళ గంగారాం గడ్డను పట్టుకుని భగబుగే అని పద్యం చదివేస్తాడు. దాంతో నా బతుకు భగభగా మండుడే. లక్ష్మి ఎక్కడ అడుగో అతనే. ఎవరినైనా ఖర్చాడంటే వాళ్ళు కూడా పిచ్చాళ్ళు అయిపోతారు. ఎవరికెళ్ళి నన్ను పట్టుకుంటారేంటయ్యా? ఆ బొమ్మను పట్టుకోండి. మీ రాంబాబు గారిని తీసుకెళ్ళడానికి పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చారు. పిచ్చి ఆసుపత్రి నుంచా? మా రాంబాబుని పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తారా? ఎందుకు? ఎందుకేంటి, అక్కడ వీడి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ కి వీడే చీఫ్ గెస్ట్. తీసుకెళ్ళండి అయ్యా, లేకపోతే వీడి పిచ్చి మా కట్టుకుంటుంది. అది అసలే అడ్డు రోగం. పట్టుకెళ్ళండి అయ్యా అంటుంటే